సాతాను శక్తులు లయం లయము, యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నేను ఒక విషయాన్ని, దేవుడు నా మదిలో పెట్టిన ఒక విషయాన్ని, నాకు దేవుడు జ్ఞాపకం చేసిన విషయాన్ని నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. నిర్గమకాండం 32వ అధ్యాయము 9వ వచనం. అయితే ఇక్కడ ఏమంటే, ఇంతకుముందు మొన్ననే ఈ మధ్యలో నేను గుర్తు చేశాను, మరి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మోషే గారు దేవునితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, కొండ మీద దేవునితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ప్రజలు చెడిపోయారు. ఏం చేశారు? చెడిపోయారు. అయితే వారిని చూసి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఒకసారి చదవండి నాన్న. మరియు యెహోవా ఇట్లా నేను నేను ఈ ప్రజలను చూచియున్నాను. ఇదిగో వారు లోబడని ప్రజలు. చదువు ఇంకా. కావున నీవు ఊరుకనే ఉండు. నా కోపము వారి మీద మండును. నేను వారిని కాల్చివేసి నేను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పాడు. చాలు. అయితే ఈ విషయాన్ని నాకు కొన్ని రోజుల క్రితం దేవుడు నాకు గుర్తు చేశాడు. ఇది కూడా తీసుకో. నాకు గుర్తు చేశాడు. గుర్తు చేసినప్పుడు ఒక సంవత్సరంన్నర క్రితము, నాకు సరిగ్గా గుర్తులేదు, సంవత్సరం పైనే అవుతున్నప్పుడు నేను దేవునికి మొరబెట్టాను. ఇంతకుముందు ప్రాపసి చెప్పినట్టుగా నేను మొరబెట్టాను. ప్రభువా, నేను ఇప్పుడిప్పుడే వెళుతున్నా అక్కడికి, మా నాన్నగారు అప్పచెప్పిన సంఘానికి నేను వెళుతున్నాను. నేను వెళ్ళగానే ఇలాంటివి జరగడం వద్దు. నా నిమిత్తము ఇటు చూడాలి, నమ్మకం చూడాలి. లిజన్ కేర్ఫుల్లీ. పేజ్ నెంబర్ వచ్చి పాత నిబంధనల 72 పేజ్ నెంబర్, 72 పేజ్ నెంబర్ వచ్చి పాత నిబంధన మొదటి నుండి చదివిస్తుంటే 72 పేజ్ నెంబర్. అయితే నేను ఒక మాట చెప్పాను, చూడండి. ప్రభువా, ఇప్పుడే ఎవరికి కానీ ఏమి హాని చేయకు. దేవుడు నాకు ఈ వాక్యం అప్పుడే చూపించాడు. లోబడనొల్లని జనము ఐగుప్తులో నుండి తీసుకొచ్చినప్పుడు, లోబడనొల్లని జనము, ఈ మాట గుర్తు చేయగానే నాకు ధారాళమైన కన్నీరు నాకు వచ్చేస్తుంది. అసలు నాకు సమయం ఎలా గడిచిందో కూడా తెలియదు. నాకు 3 గంటల వరకు సమయం ఎలా గడిచిందో తెలియదు. 11 గంటల నుండి 3 గంటల వరకు నాకు ఇదొక్క పదంతోనే ఆగిపోయింది నా విషయం. ఏడుస్తూనే ఉన్నాను నేను. అది ఇంకా ఏడ్చినే వస్తున్నాను. నేను అన్నాను, ప్రభు, నేను వెళుతున్న ఊర్లో నా నిమిత్తం ఆపు, ప్రతిదాపు నా నిమిత్తం ఆ లోబడని ప్రజలను ఆపు. దయచేసి ఒకసారి ఏమైనా అవకాశం ఇస్తారేమో అడుగు. ఈరోజు కూడా నేను అదే అడిగిన దేవుణ్ణి, అవకాశం ఒక్కసారి ఇవ్వండి ప్రభువా అని అడిగాను. ఈ లోబడని జనాలట తీసేసి దేవుడు ఇంకొక జనాన్ని పెడతాను నిన్ను, మోషేతో అంటాడు. ఇక అబ్రహాముకు, ఇసాక్కు, యాకోబుకి ఇచ్చిన వాగ్దానాన్ని అక్కడి వరకు క్లోజ్ చేసేసి ఇప్పుడు మోషే నీతో మొదలు పెడతా మళ్ళీ అన్నాడు. అయితే మోషే అంటున్నాడు, వద్దు ప్రభువా, నీవు మాట ఇచ్చి తప్పటానికి నీవు నరుడవు కాదు. ఆయనకు గుర్తు చేస్తున్నాడు ఆయన ఎవరో, ఆయన స్థానం ఏమిటో ఈ మోషే పనిలో గుర్తు చేస్తున్నాడు. ఆయనకు తెలియదా? ఆయనకు తెలుసు.
నేను ఏదైనా చేయగలనన్న విషయం ఈయనకు తెలుసు. మోషేకు చూపించాడు, నేను ఎలా మనుషులను తయారు చేశాను, ఎలా ఈ భూమిని సృష్టించాను అన్నది స్పష్టంగా మోషే చూశాడు. దేవుడు ఒక్క మాట చెప్పిండంటే అది నెరవేరుస్తాడు. ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన ఆపాడు. అక్కడ ఏం చేశాడు? ఆపినాడు. ఆ విధంగా నేను కూడా ఆపిన తర్వాత మోషే తర్వాత మరి ఎవరు నడిపించేది? యెహోషువ 1:2 ఉంటుంది. 1-2 చదవకండి, అవసరం లేదు. కానీ మోషే తదంతరము నడిపించేది యెహోషువ అని అన్నమాట. అయితే నేను అన్నాను, ఓకే, మా నాన్నగారు చెప్పింది సరిగ్గా నడిపించలేదు ప్రభువా, తప్పే అయిపోయింది. ఇక నుండి నేను నడిపిస్తాను. చూడండి, ఇది ఒక్కసారి యెహోషువకి ఇచ్చినట్టుగా, ఆయనను వాడుకున్నట్టుగా ఒక్కసారి నేను ఆ మాట వినండి. దయచేసి నన్ను నేను ఉన్నాను కదా, ఒక్కసారి నా మనవి ఆలకించండి అని నేను అడిగిన. చాలామంది దేవునికి లోబడట్లేదు. ఈ సంవత్సరం నేను చెప్తున్నాను, వినండి. 2025 చివరి మాసంలో మనం ఉన్నాము. దేవునికి లోబడట్లేదు చాలా రోజులుగా. ఇప్పుడు లోబడదాం. ఏం చేద్దాం? ఇప్పుడు లోబడదాం. అయితే ఈ లోబడని ప్రజలతోని దేవుడు రాలే. ఇన్నాళ్ళు నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు అని నువ్వు భ్రమలో బ్రతుకుతున్నావు, కానీ నీతోని లేడు. ఇదే నిర్గమకాండం 33:3లో అంటాడు, నేను మీతో రాను. ఎందుకు రాను అంటాడు తెలుసా? ఒక్కవేళ నేను వచ్చాననుకో, మీరు నడుస్తున్న ఈ దారి తప్పైన దారి కనుక నేను మిమ్మల్ని చంపేస్తాను. ఏం చేస్తాను? అయ్యో, ఒకసారి చదువుదామా? చదవండి. 33. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పెను. చదువు. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. నేను ఈ దుర్వార్తను విని దుఃఖించిన. నాకు చాలా బాధ అనిపించింది. నేను కూడా 3 సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నాను, కానీ నా మాట వినరు. ఈ మాటను గుర్తు చేసుకొని నేను ఎంతగానో దేవుని సన్నిధిలో గోజాడుతున్నాను. ప్రభువా, ఏం చేద్దాం మరి? ఒక్కసారి అవకాశం ఇవ్వు, ఒక్కసారి ఇవ్వు. ఇన్నాళ్ళు నీవు ఆయనతో నడుస్తున్నావు, ఆయనతో ఉంటున్నావు, ఆయనతో నీ ఉంటున్నావు అని అనుకుంటున్నావు, కానీ దేవుడు నీతో లేడు, నీతో రాలా. నీతో ఒకవేళ వస్తే ఏమవునో తెలుసా? నీవు నడిచే ప్రవర్తనకు, నువ్వు వెళ్ళిన వేకి ఆయన కోపం వచ్చి వేసేసు, నిన్ను సంహరించేసు. నిన్ను సంహరించకుండా నిన్నిప్పటి వరకు నిన్ను పెట్టాడు సజీవ లెక్కలో అంటే నీతో రాలే. నీతో ఆయన వస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ రాలేదు. కానీ నీ ముందు ఉన్న అడ్డంకులన్నీ తీసేసిండు. హల్లెలూయా. మొదట ఏం చేశాడు? అలానే చదువుకుంటా వెళితే అక్కడ ఉంటుంది, ముందు ఆ దూతను ముందుగా పంపి అందరినీ తీసిపడేసిండు. హల్లెలూయా. అమోరీలను, వీళ్ళను, వాళ్ళను, ఎవరి మిద్యానీలను, ఎవ్వరు కూడా వీళ్ళకి అడ్డు రాకూడదు. ఇజ్రాయేల్ ప్రజలకు వాళ్ళు నేను చూపించిన దేశానికి వెళ్ళాలా, కానీ నేను వారితో రాను. ఏం చేయను? నేను రాను, కానీ వాళ్ళు మాత్రం నేను చూపించిన వాగ్దానానికి వెళ్ళాలా. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఒక దినము 1000 దినములు అన్నట్టుగా. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు 1000 ఏళ్ల పాలన నువ్వు ఉండకుండా అక్కడ ఉంటే ఏం ప్రయోజనమో అర్థమైందా? నేను చెప్పిన దానికి అర్థమైందా ఇప్పుడు? అయితే నేను రాను, కానీ ముందటున్న అడ్డంకులన్నిటినీ తీసేసిన, అన్నీ ఏరేసిన. ఇక నువ్వు వెళ్ళు, కానీ నువ్వు ఒంటరిగా నా వెళ్ళు, జస్ట్ ఒంటరిగానే వెళ్ళు.
ఒక నీ నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడిని పట్టుకొని ఒంటరిగానే వెళ్ళిపో. ఎందుకు అంటే నీవు లోబడనొల్లని జనము. ఎవరు? నేను అప్పుడు అనుకున్నాను, ప్రభువా నేను లోబడనొల్ల జనము ఉండకూడదు, నేను నీకు లోబడతా. ఏబడతా? నేను నీకు లోబడతా, నేను నీతో ఉంటా, నీతో నేను నడుస్తా, ఏమి చేయాలో చెప్పు అన్న కసి మనలో రావాలా. వస్తుందా ఎవరికన్నా? రాదు. ఏమొస్తుంది? ఏమీ రాదు. అర్థమైనా? ఏమన్నా వస్తుందా? అయితే ఈ లోబడనున్న ప్రజల గురించి అయితే దేవుడైతే బాగానే ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు? వీళ్ళైతే లోబడరు, నా బిడ్డలే, నా కుమారులే, నా పిల్లలే, ఏం చేద్దాం? మోషనేమో ఒప్పుకోవట్లేదు. పాస్టర్ ఏమో నీ పాస్టర్గా పెడితే పాస్టర్ ఏమో నా నిమిత్తమాగు అంటాడు. మరి ఏం చేద్దాం అని ఏం చేసిండంటే దూతను మాత్రం పంపించేసిండు. ఏం చేశాడు? అది మొత్తం చదువుకుంటూ వెళితే మనకు అక్కడ ఉంటుంది. దూతను పంపించి ముందటైతే మొత్తం దారినైతే క్లియర్ 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 చేస్తున్నాడు. హల్లెలూయా. అయితే అదే విషయాన్ని మళ్ళీ ద్వితీయోపదేశంలో మళ్ళీ గుర్తు చేస్తుండే. 9వ అధ్యాయం 6వ వచనంలో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తుండే అంటాడు. ఏమని గుర్తు చేస్తుండే అంటాడంటే, చూడండి ఆయన ఏమేమి గుర్తు చేస్తున్నాడంటే, దీని నుండి కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. చదవండి ఒకసారి ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయం. మీరు లోబడిన వారు గనుక ఈ మంచి దేశంను స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకియ్యడని నీవు తెలుసుకొనవలెను. చాలు, ఇక్కడ ఆపుదాం. ఏమనంట? నీ నీతిని బట్టి. అందరం నీతిమంతులమే. నేను ఓపెన్ చెప్తున్నాను, నువ్వు నీతిమంతుడు కాదని ఎవరన్నా అన్నారేమో, అది చూడగా, కానీ నువ్వు నీతిమంతుడవే. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నీతిమంతులే, నేను కాదని నేను అనట్లేదు. కానీ మీ నీతిని బట్టి ఈ మంచి దేశం ఏమిటమ్మా? పాలు తేనెలు ప్రవహించు దేశము. పాలు తేనెలు ప్రవహించు దేశం అనగా పరలోక రాజ్యము. కానీ నీవు ఆయనకు లోబడకుండా నువ్వు నీతిమంతులుగా జీవించినా, నువ్వు నీతిమంతురాలిగా ఉన్నా కానీ ఆ పరలోక రాజ్యానికి వారసులు కారు. ఖచ్చితంగా చెప్పేసాడు. హల్లెలూయా. ఎందుకు అంటున్నారంటే నీ నీతి గుర్తుపెట్టుకో. నీ నీతి ఎలాంటిదంటే దేవుని సన్నిధిలో ఉన్నంత సేపు మంచిగానే ఉంటుంది నీ నీతి. దేవుని సన్నిధి నుండి ఇలా దిగి బయటికి వెళ్ళావనుకో నీ నీతి చెడిపోతుంది. హల్లెలూయా. ఏమైతుంది? తర్వాత నువ్వు వెళ్ళాలనుకున్న మార్గం ఇటు కాకుండా ఇటు వెళ్తుంటా అంటావు. ఇక నీ ఇష్టం, నీ ఇష్టరాజ్యమైనది అవుతుంది నీ నీతి. కానీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడైతే నీతిమంతుడిగా, యథార్థవంతురాలిగా ఆయనకు కనబడడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. అర్థమైందా? కాలేదా? అర్థమైందా? దీన్ని అనుకోవచ్చు, నటన జీవితం అనుకోవచ్చు. నటన జీవితం. ప్రపంచ నవ్వులు నవ్వించే చార్లెస్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయనను ఇంటర్వ్యూ చేసినప్పుడు, ప్రపంచాన్ని మొత్తాన్ని నువ్వు నవ్విస్తున్నావయ్యా, ఏంటి నీ రహస్యం అంటే, ఆయన ఏమన్నాడు ఎరికేనా? నన్ను నేను సంతోషపరచుకోలేకపోతున్నా. నా వెనుక ఉన్న దుఃఖం ఎంతున్నది ఎవరికి తెలియదు. ఆయన కుటుంబంలో ఆయనకు సంతోషం లేదు. ఆయన కుటుంబంలో ఆయనకు అసలు విలువే లేదంట. హల్లెలూయా. కానీ ప్రజలను మాత్రం నవ్వించడానికి ఆయన నెంబర్ 1. ఆయన ఖాళీ వచ్చిందనుకో, ఇట్లా ఆయన నిలబడితేనే స్టేజ్ మీదకి వస్తేనే టక్ టక్ నవ్విస్తారు మొత్తం జనాలు మొత్తం. ఎప్పుడన్నా చూడండి, చార్లెస్ వీడియోస్ కొట్టండి, మంచిగా వస్తుంది యూట్యూబ్లో. ఆయన చూస్తేనే నవ్వు వచ్చేస్తా ఉంటుంది. ఇక అర్థమైందా? కానీ ఆయన ఏ విధంగానైతే బయటికి నటిస్తున్నాడో నీవు నేను కూడా దేవుని ముందు నటిస్తున్నాం.
దేవుని పరిశుద్ధుల ముందు నటిస్తున్నాం. ఏం చేస్తున్నాం? అందుకనే ఆయన అంటున్నాడు, నీవు నా ముందు నటిస్తున్నావు లోబడనిల్లని జనానివి. నువ్వు లోబడినట్టుగానే కనపడుతున్నావు, నీ పక్క వారికి కనబడుతున్నావు, కానీ నాకు నీవు లోబడటలేదు. కనుక నీవు ఆ మంచి దేశానికి రావడానికి అర్హుడవు కాదు. నేను నీకు ఇవ్వను. ఏం చేయను? ఇవ్వను. ఇంకెందుకు ఇక? ఇవ్వనప్పుడు నువ్వెందుకు ఇక? నువ్వు నటించవలసిన అవసరం ఏమున్నది? ఈరోజు నేను చెప్తున్నాను, ఈ 2025 మొత్తంలో నువ్వు నటించావేమో. అర్థమవుతుందా? నేను మాట్లాడేది మంచిగా ఉంటున్నారా? వినండి. ఈ 2023 మొత్తం నువ్వు మంచించావో. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే అక్కడ 7వ వచనం ఉంటుంది, అరణ్యములో. చదవండి నాన్న. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము. చాలు, ఇక్కడ ఆపున్నాం. అరణ్యములో నీవు, ఎవరు దన్ను చూడటలేదు. అరణ్యములు ఎవరైనా చూస్తారా? తప్పు చేసేవాడు కూడా అందరి ముందట తప్పు చేయడు. ఒక నీతిమంతుడు తప్పు చేసే ముందు 10 దిక్కుల ఆలోచిస్తాడు. అర్థమవుతుందా? తప్పు చేసేటప్పుడు నీ ఆలోచన విధానము ఎవరైనా చూస్తున్నారా అని 4 దిక్కుల కాదు 40 దిక్కులో చూస్తావు. ఇట్లా చుట్టూ చూస్తుంటా అంటావు. చూసి ఎవ్వరు లేనప్పుడే నువ్వు తప్పు చేస్తుంటావు. అరణ్యములో నిన్ను నేను చూశాను, నిన్నెవరు చూడట్లేదని నీవు అనుకుంటున్నావు. దీనికి డోర్లు వేస్తే ఆ బయట ఉన్న వారికి మనం ఇక్కడ లోపల ఏం చేస్తున్నామో తెలియదు. అర్థమవుతుందా? నువ్వు ఇంట్లో ఉండి నీ ఇంట్లో ఎవరు లేరని తలుపేసుకొని ఉన్నావు. నీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో తలుపేసుకున్నప్పుడు తెలియదు. కానీ ఆయన చూచుచున్న దేవుడు, ఆయన చూస్తున్నాడు, ఆయన చూశాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నావు, 10 మందిలో ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా ఉన్నావు, 2తో ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా ఉన్నావు, 3తో ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా ఉన్నావు, నీకు నువ్వు ఏ విధంగా ఉన్నావు. నిన్ను నేను చూస్తున్నా. నా కను దృష్టి నుండి నీవు తప్పించుకొని పోవు. ఎక్కడ ఉన్నా నేను చూస్తున్నా. నిన్ను కింద ఉన్నా చూస్తున్నా, పైకెక్కి పోదామన్నా చూస్తున్నా, సముద్రంలోయలో దాక్కుండామన్నా చూస్తున్నా. అవన్నిటిని సృష్టించింది నేనే. ఇంకా నువ్వు పోవడానికి వేరే అవకాశం లేదు. నో వే. 2 దారులు, ఒకటి దేవుని యొద్దక, 2వది పాతాళంలోక. ఈ రెండింటి నుండి కూడా నువ్వు తప్పించుకోవడానికి నీకు ఏది లేదు. నీవు లోబడనొల్లని జనానివి, నీవు నటించబడుతున్న జనానివి. నువ్వు, నేను నిన్ను చూస్తున్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదే విషయాన్ని నీకు ఎన్నిసార్లు మరలా 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 గద్దిస్తున్నా. ఎలా గద్దిస్తున్నా? సామెతలు 29:1 ఒకసారి చూసుకున్నామా? నేను ముగిస్తాను. ఈరోజు పెద్ద ప్రసంగం ఏం చేయను, కానీ ఒక జస్ట్ ఇంకొక 2 minutes చెప్పేసి ఇంకొక లేఖనం చెప్పేసి నేను ముగిస్తాను. ఒక్కసారి చూద్దామా? సామెతలు తీయండి 29 త్వరగా. 1 మొదటి వచనమే. ఓ యేసయ్యా స్తోత్రములు. రీ బాహులు రీ కరల ఎవరను 29:1 ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు. ఏందంట? లోబడని వాడు. ఓకే, లోబడని వారు మరియు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏమంటున్నాడమ్మా? తిరుగు లేకుండా. నేను ఇంతకుముందు ఏం చెప్పాను? నేను కూడా ఇంతకుముందు ఏం చెప్పాను? 2026లో దేవుడు కొట్టే దెబ్బలు తట్టుకోలేము. ఎన్నోసార్లు గద్దించాడు.
నేను కూడా ఎన్నోసార్లు గద్దించాను. ఎన్నిసార్లు గద్దించినా కానీ నువ్వు వినకపోతే ఏందంట, తిరుగు లేకుండా, ఏం లేకుండా ఇక మళ్ళొక్కసారి దేవుడు అవకాశం ఇయ్యడం. గుర్తుపెట్టుకోండి, ఎన్నిసార్లు నిన్ను మరలా 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 గద్దిస్తున్నాడు. లోబడని యొల్లని జనమా, నేనంటే ఏంటో రుచి చూసి తెలుసుకొని నాకు లోబడకుండా ఉన్న ఓ జనాంగమా, నీవు అరణ్యములో చేసిన తప్పులను నేను చూసి తిని. ఏమి చూసి తిని? నీవు తలుపు పెట్టుకొని చేసిన తప్పులు నేను చూసి తిని. నువ్వు వేరే ఊరికెళ్ళి చేసిన తప్పులు నేను చూసి తిని. నువ్వు ఎక్కడో ఉండి ఎవరు నన్ను నా ఊరు వాళ్ళు చూడట్లేదని చేసిన తప్పును కూడా చూసి తిని. దానిని చూసి ఎన్నోసార్లు నిన్ను గద్దించి తిని. మరలా మరల 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 నీ తప్పు దిద్దుకో. మరల మరల నువ్వు సరిగా మరల మరల యొద్దకు రా. మరల 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 నిన్ను క్షమించి తిని. కానీ నీవు మారని ఎడల హఠాత్తుగా నాశనం అయిపోతే మళ్ళీ రక్షింపబడడానికి అవకాశం లేదు. మళ్ళీ నువ్వు మారు మనసు పొందడానికి అవకాశం లేదు. నీవు ఈ భూమి మీద ఉన్నప్పుడే నిన్ను మరలా నేను గద్దిస్తున్నాను. ఈ 2025లో నువ్వు చేసిన పాపాలు, 2024లో చేసిన పాపాలు, దేవునికి అయిష్టముగా ఉన్న నీ జీవితాన్ని ఇప్పుడు నువ్వు వదిలిపెట్టి 2026లో నూతనంగా అడుగుపెట్టు. హల్లెలూయా. ఏం చెప్తున్నాను? అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది? ఇప్పుడు నువ్వు చేసినది ఏదైతే తప్పైతే ఉన్నదో, ఇన్నాళ్ళుగా నువ్వు ఏదైతే దేవుడు నిన్ను చూస్తలేడు అనుకొని నువ్వు ఏదైతే చేసిన తప్పైతే ఉన్నదో దానిని నేను చూస్తున్నా అని చెప్తున్నాడు. నువ్వు ఎక్కడ ఉండి చేసినా కానీ నేను చూస్తున్నా. నువ్వు ఏ చోట ఉండి నువ్వు చేసిన తప్పునైనా నేను చూస్తున్నా. అందుకనే నేను గద్దిస్తున్నా. అందుకే నీకు బుద్ధి చెప్పడానికి మరలా ఒకసారి గుర్తు చేస్తున్నా. దీన్ని వదిలేయకపోతే ఇప్పుడు వచ్చే సమయాన్ని ఇది నాశన సమయం. ఈ నాశనానికి దారి తీసుకుంటావా? లేకపోతే యెషయా ఒక మాట చెప్తాను, తీయండి. యెషయా 65:2లో ఆయన చెయ్యి చాచుతున్నాడట. ఒకసారి చదువుదామా? ఒకసారి ఇదొక్క విషయాన్ని చూసి నేను ముగిస్తాను. నేను ప్రార్థన చేస్తాను, ఎందుకంటే సమయం లేదు. ప్రార్థన చేసుకున్నాం. యెషయా 65:2. తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గంన నడుచుకొనుము. లోబడనొలని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. గుర్తుపెట్టుకోండి, తమ ఆలోచనను అనుసరించి. ఏందంట? నీ ఆలోచనలు, ఈ తలకాయ బుర్రలో తిరిగేటి ఇవి ఆలోచించి ఏం చేస్తున్నావు తెలుసా? చెడు మార్గంలోనే తిరుగుతున్నావు. ఎక్కడ తిరుగుతున్నావు? ఎందుకంటే నీ ఆలోచన దేవునిది కాదు. అర్థమైందా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నావు. ఎక్కడ ఏం ఆరాధన చేసుకున్నావు? సామెతలు 20 ఉంటాయి. ఏమన్నా ఒకసారి చూద్దామా? ఆ మాటను కూడా చూద్దామా? సామెతలు దిగండి, చెప్తాను, చూపిస్తాం. రిబా షక్కురల రబందుర్యాల రబా సిక్కారాల రబా రిబా షురిలి రిబాందురాల రబా. స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకము ఉంచు. ఏం చేయాలంట? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచంటే నీవేం చేస్తున్నావు ఇక్కడ? తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమునే ఎంచుకుంటున్నావు. దైవ సేవకుడు నిన్ను చెప్పి గద్దిస్తే
నువ్వేందే నాకు చెప్పేది, నాకు తెలియదా? ఏమనుకున్నా అంటే ఒక కొత్త ఏమంటారు నాకు మంచి చెప్పిండు, కానీ మనం చెప్తే బాగుండదేమో. ఒక కొత్త పదాన్ని సృష్టిద్దామని చూసుకుంటా అంటాం మనం. ఇక దాన్ని ఇంకా వివరంగా చెప్తే బాగుండదు, కానీ కొంతమంది ఏమనుకుంటారు అంటే ఏ విధంగానైనా సరే కొంతమందిని రక్షించాలన్నా లేకపోతే అనుకొని ఆ రూట్లోకి పోయి ఏదో ఒక తప్పు చేయాలని చూస్తూ అంటారు. వారి స్వబుద్ధి, వారి ఆలోచన, సొంత తెలివితేటలు. కానీ ఇక్కడ యెషయాకారుడు చెప్తున్నాడు, మినీ బైబిల్ చెప్తున్నది, నువ్వు ఎంత చెడు మార్గంలో తిరిగినా, నీ ఆలోచనతో తిరిగినా కానీ ఆయన చేయి జాపుతున్నాడు. హల్లెలూయా. నా దగ్గరకు వస్తావేమో అని మళ్ళొక్కసారి అవకాశం ఇస్తున్నాడు. ఇంతకంటే మంచి ప్రేమ చూపించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారా? ఈ మధ్యలో చిన్న గొడవ అయితేనే భార్య భర్తలు విడిపోతున్నారు. పిల్లలను ఒక్క మాట అంటేనే పోతున్నారు, ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. నాకు నువ్వు చెప్పేటను అయినవా? నాకు నువ్వు చెప్పేది ఏందా? నా కాళ్ళ మీద నేను బతకనా? అర్థమవుతుందా? పిల్లలే వింటలేరు, భర్తే వింటలేడు, భార్య వింటలేదు. ఎందుకు? తమ ఆలోచనలు చెడ్డవి. అంటే వారి మీద వారు ఆధారపడుతున్న ఆలోచనలు, వారి స్వబుద్ధి మీద ఆధారపడుతున్న ఆలోచనలు దేవుని ఆలోచనలు కాదు. మళ్ళీ ఇంకో గుర్తుపెట్టుకోండి, ఇంకో మంచి రహస్యమైన మాట చెప్తా. ఇలాంటివి జరిగేది ఎక్కువ క్రైస్తవులనే. ఎవరి దగ్గర? ఎందుకు? వారికే ఇన్ని కుక్క తెలివితేటలు ఉంటాయి, ఇంకెవరికి ఉంటాయి తెలివితేటలు? నాకు తెలిసాయా, నాకు చెప్పేటోళ్ళు ఆయనలో ఎవరైనా చెప్తే ఎవరైనా వింటే, నేను ఎవరికైనా వాక్యం చెప్పినా ఏదైనా విన్నాను అనుకో, పెద్దోళ్ళు ఉన్నారనుకో, అరే బాబు మీ డాడీ కూడా నాతో తిరిగిండు ఏమంట మీ అంటారు. కొంతమంది అంటారు, తామస్ అన్నతో తిరిగిండు, కానీ తామస్ అన్న కంటే నువ్వు ఎక్కువైందావు అనుకుంటున్నావా? నువ్వే అన్న నాకు చెప్పడం నువ్వు అయినావా? ఒకసారి నా గురించి మీ డాడీని అడుగు చెప్తారంట. అరే నాకు అస్సలు ఏమనేది ఒక్క మాట నేను అనుకుంటా, నేనేం మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావు అయ్యా? నేనేం మాట్లాడతాను నువ్వేం మాట్లాడా? నేను వాక్యం మాట్లాడతా అంటే నువ్వు తామస్ అన్న ఎక్కడ నుండి వచ్చిండు, మా డాడీ ఎక్కడ నుండి వచ్చిండు? మళ్ళీ అర్థమైందా? వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకొని జీవిస్తున్నారు. అలాంటి వారి గురించి దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఇన్నాళ్ళు నీ ఇష్టానుసారంగా లోబడని జనంగా నువ్వు ఉన్నావు, నువ్వు లోబడకుండా నువ్వు ఉన్నావు, నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావు, కానీ ఇప్పుడు నేను నీకు చేయి జాపుతున్నా. ఏం చేస్తున్నా? అక్కడ ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? లోబడనుల్లని ప్రజల వైపు దినమంతయు, ఆ రోజుల దినమున, ఆ 24 గంటల సమయముల ఏ సమయంలో నీ మనసు మారి నా వైపు తిరుగుతావేమో అని ఆయన ఇలా చేయి జాపి చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అరణ్యంలో తప్పిపోయావు, నీ ఇంట్లో తప్పిపోయావు, నీ ఊరిలో తప్పిపోయావు, నువ్వు ఎక్కడెక్కడో తప్పిపోయావు. మళ్ళీ నా యొద్ద కత్తవేమో, ఇగో నా చెయ్యి అయితే ఇట్లనే పెట్టుకుంటున్నా, దా పట్టుకో, మళ్ళీ నేను పైకి ఎక్కిస్తా, రా, మళ్ళీ పైన లేపెడతా. నువ్వు లోబడకుండా ఉన్నా మంచిదే, కానీ ఒక్కసారి నా వైపు వచ్చి నాకు లోబడు. ఏమని చెప్తున్నాడు ఆయన? మళ్ళీ నా వైపు తిరిగి నువ్వు లోబడు. నీ గురించి నా చెయ్యి మాత్రం చాపే ఉంచిన, నా చెయ్యి నీ గురించి ఉండనే ఉన్నది, ఖాళీగానే ఉంది. ఈ అరచేతిలో నిన్ను చెక్కుకొని నిన్ను వదిలిపెట్టడానికి నాకు ఇష్టం లేదు. అర్థమైందా? ఏదో ఇష్టం లేదు, నా అగ్ని కోపాగ్నికి నిన్ను కాల్చడం ఇష్టం లేదు. ఒక్కసారి నా వైపు తిరుగు, మరలా నా యుద్ధకు వస్తావేమో, రా, చేయి జాపి చూపిస్తున్నా, రా. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఇన్ని సంవత్సరాలు, ఈ 2025లో 365 రోజుల్లో నువ్వు ఎన్ని రోజులైనా తప్పిపోయావేమో, అంతకు ముందు కూడా ఇంకేమైనా తప్పిపోయావేమో, గత పోయిన సంవత్సరాల్లో ఇంకా ఇన్ని సంవత్సరాలుగా తప్పిపోయి తిరుగుతున్నావేమో, దేవునికి లోబడకుండా తిరిగినావేమో. కానీ ఇప్పుడైనా ఆయనకు లోబడి ఆయన తట్టు తిరుగు,
ఆయన నిన్ను హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెడుతుండగా ఆయన వైపు తిరుగు. ఆయన నూతన సంవత్సరంగా నిన్ను హత్తుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయనతో నీవు కలిసి ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ మంచి దేశాన్ని మళ్ళీ నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఏదైతే నీకు వాగ్దానం చేశాడో, ఏ వాగ్దానంలో అయితే నిన్ను బయటికి తీసుకొచ్చాడో, నువ్వు ఎక్కడైతే ఐగుప్తులో బాధపడుతున్నావో, ఏ పాపములో ఎప్పుడైతే నువ్వు బాధపడుతున్నావో, ఆ పాపంలో నుండి ఎప్పుడైతే నిన్ను ఏ దేశంలో పెట్టడానికి తీసుకొచ్చాడో అక్కడ మళ్ళా పెట్టడానికి ఆయన చూస్తున్నాడు. నువ్వు మధ్యలో తప్పిపోయావేమో, రా నా వైపు. నా చెయ్యి నేను వదిలిపెట్టట్లేదు. నీవు వదిలిపెడుతున్నావు కానీ నేను వదిలిపెట్టట్లేదు. నీవు నన్ను కాదని దూరం వెళ్తున్నావు కానీ నిన్ను నేను దగ్గరకే చేర్చుకుంటున్నా. అర్థమవుతుందా? అందుకనే నేను నీకు చెయ్యి చాపాను, రా నా యుద్ధకు. మళ్ళీ మన ఇద్దరం కలిసిపోదాం. నిన్ను మళ్ళీ తీసుకుపోయి మంచి పాలు తేనెలు ప్రవహించు దేశంలో నిలబెడతా. పరలోక రాజ్యములో నిన్ను వారసునిగా చేస్తా. ఆ పరలోక రాజ్యం తాళపు చెవి నీకు ఇస్తా. కానీ నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు సిద్ధంగా ఉంటే ఆర్ యు రెడీ? నీ పాత జీవితాన్ని వదిలిపెట్టడానికి నువ్వు రెడీ ఉండాలి. లోబడని వాళ్ళని ప్రజలుగా ఉండడానికి నువ్వు వదిలిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉండి ఆయనకు లోబడే యవనుడిగా, నువ్వు లోబడే ప్రజలుగా, నువ్వు లోబడే వ్యక్తిగా ఉండడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన అరచేయి చాపి ఉన్నాడు. ఆయన అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాడు. నీవు ఆయనకు లోబడతావా, లోబడవా? యూ డిసైడ్ మీ. నిన్ను నీవే పరీక్షించుకో. కానీ ఆయన మాత్రం నిన్ను హత్తుకోవడానికి సిద్ధముగానే ఉన్నాడు. ఏమున్నాడు? ఈరోజు నీకు క్వశ్చన్ మార్క్గా నేను ఇప్పుడే వదిలేస్తున్నా, నేను ఇది ఇప్పుడే వదిలేస్తున్నా. దేవుడు అరచేయి అయితే నీకైతే ఇలా తాకుతుంది. ఆయన చెయ్యి అయితే నీ ముందు ఇలా ఉంటుంది. నువ్వు ఆ చెయ్యిని పట్టుకుంటావా, వదిలేస్తావా? ఒక్కసారి నీకు నీవే పరీక్షించుకో. లోబడని జనములాగా అలానే ఉంటావా? అలానే ఉండు. నీవు ఆయన చెయ్యిలోకి వచ్చి ఆయన చెప్పినట్టుగా వింటావా? ఆయన యుద్ధకు రా. నువ్వు ఎటు వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలన్నది నిన్ను నీవే ఎంచుకోవడానికి ఈరోజు నీకే అవకాశం ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఈరోజు నీకే అవకాశం ఇస్తున్నాడు కనుక నిన్ను నీవే ఒక్కసారి పరీక్షించుకో. ఏం చేసుకోవాలా? కనుక నేను నీవే పరీక్షించుకో. ఏ జనములో ఉంటావు? లోబడని ఒళ్ళని జనములో ఉంటావా? దేవుడు లోబడని ఒళ్ళని జనములో నుండి దేవుడి అరచేతిలోకి వస్తావా? ఎక్కడికి వస్తావు? ఆయన అరచేతిలో ఉంటే ఆయన చేయి కింద ఉన్నావు అనుకో. ఒకవేళ నీవు లోబడకపోతే, ఎప్పుడు లోబడకుండా ఉంటే ఇలా నలిపేస్తాడు నిన్ను. ఏం చేస్తాడు? సామెతలు 29 ఇప్పుడు చెప్పాను కదా. ఏం చెప్పాను? నశించిపోతారు. ఇక నలిపేస్తాడు. ఇక దానికి దాంట్లో అభ్యంతరం ఏం లేదు. అస్సలకే లేదు. ఇన్నాళ్ళు నీకు అవకాశం ఇచ్చిన ఇక ఇవ్వను. ఇక నేను ఇవ్వను. ఇవ్వడానికి నేను కూడా సిద్ధంగా లేను. నీ దగ్గరనే టైం వేస్ట్ చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. గుర్తుపెట్టుకో. ఏది కావాలనో నువ్వు తెలుసుకో. నువ్వు ఆయన అరచేతిలో బ్రతికి ఉండాలని కోరుకో. ఆయనకు విధేయత ఉండడానికి కోరుకో. ఇన్నాళ్ళు చేసిన తప్పులన్నీ ఆయన ఎదుట నువ్వు ఒప్పుకో. నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాను ప్రభువా. నూతన సంవత్సరంలో అడుగు పెడుతుందంటే నూతనమైన మనసుతో అడుగు పెట్టాలి. నా పాత ఎన్ని గతించిపోవాలి, ఇదిగో కొత్తవాయను. హల్లెలూయా. పాత స్వభావం అంతా ఈ 2025 స్వభావం అంతా ఈ 2025లోనే బంద్ పెట్టి 2026లో కొత్త ధనములో నుండి నేను వచ్చేస్తా. హల్లెలూయా. ఆ కొత్త ధనాన్ని నేను ఇంకా 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 పెంపొందించుకుంటా. లోబడని జనంలో నేను ఉండను అని మనం ప్రార్థన చేసుకుందాం. ఓకేనా? నేను అక్కడ ఉండను, లోబడే జనంతోనే ఉంటా. నేను నీకు విధేయత చూపించే ఉంటా.
నీ అరచేతిలోనే ఉండడానికి నేను ఇష్టపడతా, నీ అరచేతిలో నలిగిపోవడానికి ఇష్టపడను. నీ అరచేతిలో నేను జీవంగా ఉండడానికే ఇష్టపడతా, నీ అరచేతిలో నేను నలిగిపోవడానికి ఇష్టపడదని ప్రార్థన చేసుకున్నాం. మోకరించండి, మోకరించండి, అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. యేసయ్యా నీకు వందనాలు, ఓ రాజ్యా నీకు వందనాలు.